నమస్తే పటాస్ న్యూస్ కి స్వాగతం. చలో మరి గంటి పటాస్ న్యూస్ షురూ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే ఒకసారి చూసేద్దాం పారి. పాతోళ్లకు కొత్తోళ్లకు కరెంట్ కిరికిరి, గట్టినే నడిచింది బిల్లుల మీద పంచాది. పంచుతారట డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కొత్త సర్కారోళ్ల లిస్ట్ లో ఉండాలట పేర్లు. కొరడాతోని కొట్టుకున్నాడు అన్నమలై, సర్కారోళ్ల మీద పంతం పట్టిండు. తెలంగాణలో అడుగుపెట్టింది పెద్ద పులి, పబ్లిక్ కు పరిశాన్ మళ్ళా షురువైంది. ముగిసినై మండల దీక్షలు, మూతవడ్డే శబరిమల తలుపులు. చిన్నగా లేదు పార్సల్ డబ్బా కేసు, అసలు కథ ఏందో చెప్పిర్రు పోలీసోళ్ళు. 6 నెలలనే అంత ఆగం పట్టించిర్రు. రైతులను పట్టించుకుంటలేరు, కరెంటు బిల్లులు పెంచిర్రు, పబ్లిక్ అంతా పర్షాన్ అవుతుర్రు అని ఏపీ సర్కారోళ్ళ మీద ఫ్యాన్ పార్టీ వాళ్ళంతా ఎత్తెత్తిపోస్తుర్రు. మీరేదో ఆల్కి పూసి ముగ్గులు పెడితే మేమొచ్చి ఖరాబ్ చేసినాం అన్నట్టు మాట్లాడుతుర్రు, అంత మీరే చేసిర్రు అన్నట్టు మళ్ళబడుతుర్రు సర్కారోళ్ళు. 2 దిక్కులోళ్ళకు నడుమ ఇప్పుడు కిరికిరి గట్టినే నడుస్తుంది. ఒక్కసారి వాళ్ళ కథ ఏందో చూడుర్రి. కరెంటు ఛార్జీలు పెంచి పబ్లిక్ కు షాట్ కొట్టిస్తాండ్రు, బిల్లులు చూస్తే గుండె గుబేలా అంటున్నది అన్నట్టు ఇక మాజీ మంత్రులు ఫ్యాన్ పార్టీ లీడర్లంతా జిల్లాల పొంచి పొరక లొల్లి చేసిండ్రు. ఎక్కడోళ్ళు అక్కడ బ్యానర్లు పట్టుకొని రోడ్డు ఎక్కిండ్రు. ఎమ్మటే కరెంటు ఛార్జీలు తక్కువ చేయాలి అని ఎత్తెత్తిపోసిండ్రు. చౌరాస్తల కాడ పంచాది మోపు చేసిండ్రు, పోరు బాట పట్టిండ్రు. అయితే కరెంటు ఛార్జీలు పెరిగినాయి అంటారు గాని ఎవళ్ళ మూలాన పెరిగినాయి చెప్పుర్రి అని ఎగస్ పార్టీ వాళ్ళ మీదకి మరల పడతాండ్రు సర్కారు. పాత ముఖ్యమంత్రి ఫ్యాన్ పార్టీ వాళ్ళు చేయబట్టే కరెంటు ఛార్జీలు పెరిగినాయి, అప్పులు చేసి బకాయిలు పెట్టిపోయినరు అన్నట్టు ఆడిపోసుకుంటున్నారు సర్కారు వాళ్ళు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో 5 రూపాయలకి జెన్కో విద్యుత్తు బహిరంగంగా లభిస్తూ ఉంటే తన కమిషన్ల కోసం ఆ రోజు బహిరంగ మార్కెట్ లో 8 రూపాయలకి 15 రూపాయలకి 14 రూపాయలకి విద్యుత్తును కొనుగోలు చేయవలసిన అవసరం ఏంటి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. నీ కమిషన్ల కోసం, నీ అవినీతి కోసం ఇవాళ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఈరోజు భారం పెడుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి స్థితి. పోయిన 5 ఏళ్లలో ఫ్యాన్ పార్టీ వాళ్ళు 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిండ్రు అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు. 5 రూపాయలకే యూనిట్ కరెంటు వస్తా అంటే అప్పట్లో 8 రూపాయలకు 14 రూపాయలకు ఎట్లా పడితే అట్లా కొన్నారట. గదే వజను ఇప్పుడు పబ్లిక్ మీద పడుతుంది అన్నట్టు కూటమి లీడర్లు మైకుల ముంగట్టుకొచ్చి సురుకులు పెడుతున్నారు. అంత వాళ్ళు చేయబట్టే ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచే కథ అయింది అన్నట్టు కోపానికి వచ్చిండ్రు. కరెంటు ఛార్జీలు పెంచనికే కారణమైన వాళ్ళే పోరాటం చేస్తాండ్రు అన్నట్టు కూటమి లీడర్లు ఫ్యాన్ పార్టీ వాళ్ళకు సురుకులు పెడుతున్నారు. గిట్లా 2 దిక్కుల నడమ ఇప్పుడు కరెంటు ఛార్జీల మీద పంచాది గట్టిగానే అవుతుంది. ఈ గిట్టు ఫ్యాన్ పార్టీ వాళ్ళంతా లొల్లులు చేస్తే అటు పండగకు పులివెందులకు పోయి 4 దినాలున్న పాత ముఖ్యమంత్రి జగనాలు సారు అట్నుంచి అటే బెంగళూరు ఇంటికి పోయిండు. ఏమైనా ఇక మెల్లగా ఏపీలో కూడా ఎగస్ పార్టీ వాళ్ళకు సర్కారు వాళ్ళకు నడమ లొల్లులు పంచాదులతోని పోత రాజకీయం రాగరగ రాగిలేటట్టే ఉన్నది అనుకుంటారు పబ్లిక్. పేదోళ్లకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించేటందుకు సర్కారోళ్ళు అన్ని తీర్లా ఇగ్రం చేస్తుర్రు. జిల్లాల పొంటి శంకుబండలు పాతిస్తుర్రు, ముందుగాల మోడల్ హౌస్లు కట్టిస్తుర్రు. పని రువ్వడిగా నడుస్తున్నది. అయితే మరిగా ఇప్పటికే పాత సర్కారోళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంగతి ఏంది, వాటిని ఏం చేస్తారు, వాటిని ఎవరికి ఇస్తారు అని ఇప్పుడు చాలా మందికి అనుమానం చుట్టుకున్నది. మరిగా ఎవరికి ఇస్తారు, ఏం చేస్తారు అనేది చూద్దాం పారి. కొత్త సర్కారోళ్ళు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామంటుంటే పాత సర్కారోళ్ళు అప్పట్లో అంతరాల మీద అంతరాలతోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిండ్రు. అట్లా 2,30,000కి ఎక్కువనే ఇండ్లు కట్టిండ్రు. అందులో 1,36,000 మందికి ఎక్కువనే పట్టాలు పంచిండ్రు. అయితే తత్తిమ ఇండ్లల్లో కొన్ని కట్టుడు పనంతా ఒడిసినా ఇంకా పంచుడు కాలేదు. ఇంగిన్ని నడుమతరాన పిల్లర్ల కానీ ఆగిపోయినాయి. అందుకే వాటిని కూడా జల్దిగా ఎగురో పెట్టి ఇందిరమ్మ ఇండ్లతో కలిపి పబ్లిక్ కు పంచి పెట్టాలని చూస్తున్నారట సర్కారోళ్ళు. పాత సర్కారోళ్ళ ఆయాంలో ఎవ్వళ్లకు పంచకుండా పడావు పెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా సీదులు తుమ్మలు అన్ని బీకి పారేసి నీటుగా చేసి పబ్లిక్ కు ఇయ్యాలని చూస్తుండ్రట. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ ఎవరికి ఇండ్లు ఇయ్యాలి ఏం కథ అనే దాంట్లో మాత్రం పాత సర్కారోళ్ళు తయారు చేసిన లిస్టులు ఇప్పుడు చెల్లవన్నట్టే చెప్తున్నారు.
కొత్తగా ఇప్పుడు చెయ్యి పార్టీ సర్కారోళ్ళు చేసిన ఇందిరమ్మ ఇండ్ల సర్వేల ఎవళ్ళైతే పేదోళ్ళని తేలిందో వాళ్ళకే ఇండ్లు ఇస్తారట. పాత లిస్టుల పేరుండే ఇప్పుడు కొత్త లిస్టుల పేర్లు లేవు అంటే మరి ఏమవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. ఇప్పటికే పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు లిస్టులల్లో పేర్లు వచ్చినా ఇండ్లు ఇస్తలేరని చాలా జాగాల్లో పబ్లిక్ లొల్లులు చేసిండ్రు. గంతెందుకు పాత ముఖ్యమంత్రి నియోజకవర్గం గజ్వేల్లనే 2-3 సార్ల లొల్లులైనాయి. ఇప్పటికే పట్నంలో పాత లిస్టును కాదని కొన్ని జాగాల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మూసి బాధితులకు ఇచ్చేసిండ్రు. మరి ఇప్పుడు సర్కారోళ్ళు ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో ఎవరి పేర్లు అయితే వచ్చినాయో వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామంటున్నారు. ఏం లొల్లులు అయితాయో చూసుకుంటూ పోవాలి అనుకుంటారు చాలా మంది. ఏం చేసినా నిజమైన పేదోళ్ళకే ఇండ్లు అందాలి అని కోరుకుంటారు అందరూ. సినిమా వాళ్ళు ఏమేం చేయాలి, ఎట్లెట్లా చేయాలి, ఎట్లా ముంగటికి నడవాలి అని ముఖ్యమంత్రి సార్తోని గురువారం గట్టిగానే ముచ్చట్లయినాయి. ఇప్పటి సంధి ఆ లైన్ పొంటే నడవాలి, ఎక్కడ ఎవ్వళ్ళు కట్టుదప్పొద్దు అని చెప్పిర్రు సర్కార్ వాళ్ళు. అయితే టాకీస్ పంచాది మాత్రం ఇంకా నడుస్తూనే ఉన్నది. కోర్టు సార్ల ముంగట హాజరేసుకున్నాడు పుష్పరాజు. మరిగా ఎవ్వరం ఎంత దాకా వచ్చిందో ఒకసారి అరుసుకునొద్దాం పార్రి. ఎసోంటి గడియల్లగా సంధ్య టాకీస్ గాడికి పోయిండో ఏమో గాని హీరో అల్లు అర్జున్కు సినిమా వాళ్ళకు పెద్ద పెద్ద సిక్కులే వచ్చి పడ్డాయి పోన్రి. ఓ దిక్కు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచుకునుడు గసోంటి అన్ని ఏం ఉండవు ఇప్పటి సంధ్య అని ముఖ్యమంత్రి సారు సినిమా పెద్ద మనుషుల ముంగట్నే కుండబద్దలు కొట్టిండు. దెబ్బకు సంక్రాంతి పండుగకు తెలంగాణలో సినిమాల సడుగులు ఇరిగినట్టే అయ్యింది. ఇంకో దిక్కు బెయిల్ మీద ఇంటికాడుంటున్న పుష్పరాజు 14 దినాల రిమాండ్ ఒడిసింది కాబట్టి నాంపల్లి కోర్టులో హాజరేసుకున్నాడు. తొలుత కోర్టుకు పోతాడు కావచ్చు అనుకున్నారు గాని ఇంటికాడ నుంచే టీవీలో చూసుకుంటా మాట్లాడిండట. రెగ్యులర్ బెయిల్ కావాలని అల్లు అర్జున్ లాయర్లు పిటిషన్ వేసిండ్రు. దాని మీద మాట్లాడనికే పోలీసు వాళ్ళు టైం అడిగినరాట. అందుకే వచ్చే సోమవారానికి కేసు వాయిదా వేసిండ్రు కోర్టు సార్లు. అంతేకాదు సంధ్య టాకీస్ కాడైన తొక్కులాట కేసు కూడా వాయిదా పడ్డది. వచ్చే నెల 10వ తారీఖు నాడు మాట్లాడతారట. ఆయాలనే మళ్ళోసారి అల్లు అర్జున్ రిమాండ్ మీద కూడా కోర్టు సార్లు నిర్ణయం చేస్తారట. మరి ఏం చేస్తారో ఎట్ట చేస్తారో గాని చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ఇప్పటికే సర్కార్ వాళ్ళు అయితే గట్టిగానే చెప్పిండ్రు. ఏమైనా 2024 సంవత్సరం పోత సినిమా వాళ్ళందరికీ గట్టిగానే జలకిచ్చింది కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. అట్లిట్లా తెగని పంచాదులన్నీ 2025కు పోతున్నాయి. వచ్చే ఏడన్నా కలిసి వస్తుందో అన్ని లొల్లులు చల్లబడతాయో చూసుకుంటూ పోవాలి. ఎవరన్నా తప్పు చేస్తే పడినోళ్ళు ఉన్నదోటి లేనిదోటి పబ్లిక్కు పూసగుచ్చుతుంటారు. అదే రాజకీయంలోనైతే అధికార పార్టీ వాళ్ళు ఏదన్నా తప్పుడు చేస్తే పడని పార్టీ వాళ్ళు వాళ్ళ మీదకి లొలికి దిగుతారు. పబ్లిక్లకు పోయి వాళ్ళ మీద దుబ్బెత్తి పోస్తుంటారు, పొట్టు సాపిస్తుంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఓ పువ్వు పార్టీ పెద్ద లీడరు అధికార పార్టీ వాళ్ళ మీద శపథం బట్టి గీ తీరుగా చేసిండు. అన్న కొట్టుకున్నాడు, పక్క పాయింట్ వచ్చిన వాళ్ళు ఆగబాటుడు. వాళ్ళు ఎంత ఆగబట్టినా ఆగుతలేడు కదా అసలే. ఆయనే కొరట అందుకొని వాదలు వచ్చేటట్టు సంపులు చంపుకుంటున్నాడు. దెబ్బ గట్టిగా తగులుతలేనట్టున్నది. ఇంకో సుట్టు ఎక్కువ తిప్పి గట్టిగా తలుచుకుంటుండు. ఇంతకెవరు కావచ్చు గీనా గిట్ట కొట్టుకుంటుండు అనుకుంటుంది కదా. తమిళనాడు పువ్వు పార్టీ పెబ్బ అన్నామలై సారు. మరి గట్టెందుకు కొట్టుకుంటుండ అయ్యా అంటే చెన్నైలున్న అన్నా యూనివర్సిటీలో చదువుకున్నటి ఓ ఆడపిల్లను బలిమి చేసిరట కొంతమంది బద్మాషిగాళ్ళు. గంతైనా అక్కడి గవర్నమెంట్ వాళ్ళు ఏం పట్టించుకుంటలేదని అన్న గట్టిగా నారాజు అయినట్టున్నాడు. వాళ్ళని కొట్టలేక నన్ను నేనే కొట్టుకుంటున్నా అన్నట్టే ఆయన ఇంటి ముంగట్నే గిట్ల నడి రోడ్డు మీద నిలబడి గీ తీరుగా కొట్టడా అందుకొని ఈడ్చి 6 దెబ్బలు కొట్టుకున్నాడు. కండ్ల ముంగట వాళ్ళ పెబ్బ కొట్టుకుంటుంటే చూడలేక అక్కడి పువ్వు పార్టీ లీడర్లు గీ తీరుగా ఆగబడుతున్నారు. అంతేకాదు అక్కడి సర్కారాలను గద్దె దింపే వరకు ఇప్పటి సంది కాళ్లకు చెప్పులు వేసుకోడాట. చెప్పులు లేకుండానే ఓట్ల ప్రచారానికి పోతాడట. రూపాయి ఖర్చు పెట్టకుండా ఓట్లలో పోటీ చేసి గెలుస్తాడట. అంతేకాదు 48 గంటలు అంటే 2 రోజులు ఏం తినకుండా ఉపాసం ఉంటా అనుకొచ్చిండు. మరి ఉపాసం ఉంటే ఆడవిళ్లను బలిమి చేసిన వాళ్ళు దొరుకుతారు అనుకుంటుండు గిటనో. లేకుంటే కొరడాతో కొట్టుకుంటే బలిమి చేసిన బద్మాషిగాలను పోలీసు వాళ్ళు దబ్బున పట్టుకుంటారు అనుకుంటుండొచ్చునో. మరి ఏమో తీయాలి అదంతా ఆయనకే తెలవాలి గాని చెప్పులు లేకుండా నడుచుడు అంటే అయితుండొచ్చు గాని పైసలు లేకుండా ప్రచారానికి పోయి గెలుసుడే పెద్ద టాస్క్ అనుకుంటూ ముచ్చట తెలిసిన పబ్లిక్. చూడాలి మరి ఏమైతుందో ఇక.
షే పార్టీ ఏలువడ్ల ప్రధాన మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ సారు చాలా మందికి ఎరికే ఉంటాడు. సార్ ఎంత నిమ్మలం మనిషో దేశం అంతా చూసింది. అయితే బయటికి మాత్రమే నిమ్మలం కనబడతాడు కానీ ఆయన బుర్రల మాత్రం ఈ దేశాన్ని బాగుపెట్టే ఆలోచనలు పుట్టెడు ఉన్నాయి. గట్ల ఏండ్ల కమానం పెద్ద పెద్ద ఆలోచనలు చేసి ఈ దేశాన్ని ముంగటికి నడిపించిన మన్మోహన్ సారు కాలం చేసిండు. ఇక ఆఖరి సూపే మిగిలింది. పాండ్రి చూసేద్దాం మనం కూడా. అయ్యో, మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సార్ కాలం చేసిండుగా. పానం బాలేక ఢిల్లీ కిమ్స్ దాకాల షరీకైన సింగ్ సారు మనల్ని ఇడిచిపెట్టిపోయిండు. దీంతోని దేశం అంతా చిన్నబోయింది. అసలు మన్మోహన్ సార్ అంటే ఆర్థిక సంస్కరణల కాడ నుంచి సమాచార హక్కు చట్టం దాకా చెప్పుకుంటూ పోతే బొచ్చడు ఉన్నాయి. చూస్తానికి మౌనముని లెక్కనే ఉండేది గాని సార్ బుర్ర పాదరసం కంటే 10 ములు ఎక్కువనే పనిచేసేది. అందుకే అధికారంలో ఉన్నన్ని దినాలు ఈ దేశాన్ని ఇంకెట్లా ముంగటికి పట్టుకుపోవాలి, పెద్ద పెద్ద దేశాలతో పోటీ పడేటట్లు ఎట్లా తయారు చేయాలి అనే ఆలోచన చేసిండు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కాడ నుంచి ప్రధానమంత్రి దాకా సార్ ఎక్కని పదవే లేదు. 93లో ఉత్తమ ఆర్థిక మంత్రి అని అవార్డు కూడా కొట్టిండు. సార్ ఆఖరి చూపు చూస్తానికి ముఖ్యమంత్రులు, మంత్రులు, స్పీకర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సార్ ఇంటికి శితం కదిలొచ్చిర్రు. ప్రధాని మోడీ సారు సింగ్ సార్ కు దండేసి దండం పెట్టిండు. ఈసొంటి ప్రధాని మళ్ళా పుట్టవోడు అన్నట్టు కళ్ళ నీల తీసిండు. అటెనక సోనియా గాంధీ మేడం, రాహుల్ సారు ఇంకా కడమ లీడర్లంతా సింగ్ సారు చేసిన పనులన్నీ తలుచుకొని గుండ్ల నిండా నీళ్లు తీసిర్రు. ఇటు మన తెలుగు రాష్ట్రాలకించి ముఖ్యమంత్రులు రేవంత్ అన్న ఇంకా చంద్రన్న ఇద్దరు పోయి సార్కు దండం పెట్టిర్రు. ఇటు జిల్లాలు, మండలాలు, ఊర్ల పొంటి కూడా దండలేసి సార్ను గట్టినే దలుచుకురు జనాలు. జనం ఆఖరి సూపు కోసం శనివారం పొద్దుగాల 8 కాడ నుంచి 10 గంటల దాకా షే పార్టీ పెద్ద ఆఫీసులో సారు భౌతిక దేహం ఉంచుతారట. ఆ టెంకర్ సర్కార్ లాంఛనాలతోని ఆఖరి కార్యం చేస్తారట. సార్ కాలం చేసిండని తెలంగాణ, కర్ణాటక అంతటా సెలవులు ఇచ్చిర్రు. ఇటు తెలంగాణ కోసం కొట్లాడిండని సర్కార్ వారం రోజులు సంతాప దినాలు పెట్టింది. ఏదేమైనా సైలెంట్ ఉన్నట్లు కనబడే సింగ్ సారు ఈ దేశాన్ని మాత్రం వైలెంట్ గా ముంగటికి ఉరికిచ్చిండు అనడంలో ఎసొంటి అనుమానం లేదు. రోజుకో కాడ, రోజుకో తోల కనబడుతున్నాయి. ఇన్నొద్దులు చిరుత పులులే కానొచ్చినాయి కానీ ఇక ఈ నడుమ ఏడికించి వచ్చినాయో ఏమో కానీ ఏడో చూసినా పెద్ద పులులే కానొస్తున్నాయి. 4 వద్దులు నిమ్మలంగా ఉన్నారు కానీ ఇక ఇప్పుడు మళ్ళీ కాడ దర్శనం ఇచ్చింది ఓ పెద్ద పులి. ఎక్కడా ఏంది అనేది అరుచుకొని వద్దాం పార్రి. ఇన్నొద్దులు కంటికి కనపడని పెద్ద పులితోని బయటికి కనబడని యుద్ధం చేస్తుర్రు. కాళ్ళచ్చులు చూసే కడుపుల భయం జొరవడి బయటికొచ్చేటోళ్లు కాదు. కానీ ఇప్పుడు కనబడకుండా కడలెందుకు తిరుగుతా, పబ్లిక్లకే వస్తా అన్నట్టే ఊళ్ళు పట్టుకొని తిరుగుతుంది పెద్ద పులి. నిరీగ్గా తెలంగాణ, మహారాష్ట్ర పొలిమేరలల్లా ఇటు తెలంగాణలోన్న ఆదిలాబాద్ జిల్లాల తేపకోసారి కానొస్తుంది. కొమరంభీం జిల్లా పెంచికల్పేట్ మండలంలో ఉన్న దర్గాపల్లిల పెద్ద పులి కానొచ్చేటాళ్లకు ఊళ్ళల్లుండేటి పబ్లిక్ పాయలంగా ఉండాలని అడవి అధికారులు ఊళ్ళ పొంటి సాటింపేస్తుర్రు. పెద్ద పులి దర్గాపల్లి వరకు వచ్చింది. ఎవరైనా దూరం సేందోలు పత్తులేరా పోకులయ్యా, అతిగా జాగ్రత్తగా ఉండాలి. మహారాష్ట్రలో అయితే పదే పదే చెప్పుతాను, చెప్పంగా వినకుండా పోకులయ్యో. ఎటు పోయినా 2-3 కలిసిపోవాలి. పొలం పనులకు, శెల్క పనులకు పోయేటోళ్లు పాయలంగా ఉండాలని సాటింపేస్తుర్రు. మాగిపోద్దు కాబట్టి పొద్దుగాల పొద్దుకుద్ది. చీకటి పడక ముందే ఈయన తెలుగు ఉండంగానే ఊళ్ళో పడాలన్నట్టే సాటింపేస్తుండు కాక. అట్లియాల దర్గపల్లి, రాస్పల్లి ఊళ్ళ పొంటి తిరిగేటి ఈ పెద్ద పులి పేరు K8 అయ్యుండొచ్చనేటిది అడవి అధికారులు అంటున్న ముచ్చట. ఆగో గీనైతే 10-20 పబ్లిక్ కు కానొస్తే వీడియోలు గుంజి సోషల్ మీడియాలో పెట్టుకునేటాళ్లకు ఆ వీడియో పొట్టు తిరుగుతుంది. ఇప్పుడు ఇట్లా ఆడోటి ఈడోటి కానొచ్చుడుతోని అధికారులు అన్ని దిక్కుల్లా తిరిగేది ఒకటేనా, అక్కడోటి తిరుగుతుందా అని దేవులాడే పనుల పడ్డారు. మరి చూడాలే గా పెద్ద పులిని ఎన్నడు పట్టుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు, ఎక్కడ పట్టుకుంటారు అనేది గాని గీ పెద్ద పులితోని పబ్లిక్ అయితే కంటి మీద కురుకు లేకుండా అవుతుంది పొర్రి. కార్తీక మాసం కెంచి అయ్యప్ప దీక్షలు షురువైనాయి. 41 రోజులు మాలలేసి స్వామిని నిష్టగా కొలుచుకుంటారు. నల్ల బట్టలు తొడుగుతారు, కాళ్ళకు చెప్పులు వేసుకోరు. అందరినీ స్వామి, అయ్యప్ప అని పిలుస్తుంటారు. ఒంటి పూట తింటుంటారు. 41 రోజులు వడవంగానే ఇరుముళ్ళు కట్టుకొని శబరిమల బట వాడుతుంటారు స్వామివారికి మొక్కులు పెట్టుకునేందుకు. కానీ ఒక 3 వద్దులు శబరిమల అయ్యప్ప స్వామి గుడి మూసేస్తున్నారట. ఎందుకో తెలుసుకోవాలిగా. చలో అట్లా కేరళ దాకా పోయొద్దాం పారి. కార్తీక మాసంలో సూర్యువైన శబరిమల
అయ్యప్ప స్వామి పూజలు ఇయాల్టి సంది ఓ 3 వద్దులు ఆపేసిరు గుడి అయ్యవార్లు. మండల పూజలు ఒడిచినాయి కాబట్టి 3 వద్దులు ఆపేసిరు అట. బేస్తారం నాడు మండల పూజలు చేసిరు. అటంక దర్శనాలు ఒడిచినాక మాపడీలి అరివలాసనం పాట అయిపోగానే గుడి తలుపులు మూసేసిరు. మళ్ళా సోమవారం నాడు అంటే 30వ తారీఖు నాడు అంబటాళ్లకు 5ంటికి మళ్ళా గుడి దర్వాజలు తెరుస్తారట. పెద్ద ముచ్చట ఏందంటే ఈ మండల పూజలు అయ్యేటాళ్లకు 32.5 లక్షల మంది అయ్యప్ప భక్తులు వచ్చి సాములోని దర్శనం చేసుకున్నారట. ఇది మేమంటున్న ముచ్చట కాదు, గుడి పెద్ద మనుషులు బయట పెట్టిన లెక్కలే. ఇదిట్టుంటే ఇటు మళ్ళా సోమవారం కేంచి జనవరి 20వ తారీఖు వరకు భక్తులకు దర్శన భాగ్యం దొరుకుతుంది. 14వ తారీఖు నాడు మకర జ్యోతి దర్శనం, 20వ తారీఖు నాడు పెద్ద పూజలతోటి గుడి మూసలు అన్నట్టు. ఇట్ అయ్యే పూజలను మకర విలక్కు పూజలు అంటారు, అదే జ్యోతి పూజలు అన్నట్టు. మళ్ళా గుడి తలుపులు తెలుసుకున్నాయా అంటే ఇక దినం పొద్దుగాల 3ంటికేంచి రాత్రి 11ంటి దాకా అయ్యప్ప భక్తులకు దర్శన భాగ్యం దొరుకుద్ది. అంటే దినం ఓ 18 గంటలు దర్శనం ఉంటదన్నట్టే. ఇక ఇప్పుడు మూసేలంటే మళ్ళా కార్తీక మాసంలో భక్తులకు అయ్యప్ప దర్శన భాగ్యం దొరికేది. అందుకే ఇక ఎవరికన్నా పోబుద్ది అయితే ఇప్పుడే ఓ పాలట్ట పోయి చూసి రాలి. వచ్చేటప్పుడు ఉత్త చేతులతో రాకుండా మాకింత ప్రసాదం పట్టుకరాలి. ఏం చెప్తున్నా? ఇగిన్ని బుడ్డ ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాదన అవి కూడా చూసేయుర్రి. మా సీమ ప్రజలది ఓ సపరేట్ డిఎన్ఏ. మేం దేనికి వెనకపోయే మనుషులం కాదు. మమ్మలను పైసలు పెట్టి కొనాలంటే ఎవ్వలతోని కాదు అని అన్నాడు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సారు. అనంతపురంలో నాలింటికాడ మీడియా మీటింగ్ పెట్టి 6 నెలల సంది మస్తు తిప్పలు పడుతున్నా. నా పొగరు ప్రెస్టేజ్ వల్ల చాలా పొడగొట్టుకున్నా. నాకు పైసలు ఇంకా పలుకుబడి మస్తుగా ఉంది. కానీ పైసల కోసమే రాజకీయాలకు వచ్చిండని కొందరంటుర్రు. అది ఏ మాత్రం నిజం కాదు. పాన్ డాష్ ముచ్చట్ల పైసల కోసం వచ్చిండని పుకార్ లేపిర్రు. గదంతా వట్టిదే. నేను ప్రెస్టేజ్ కోసం వచ్చిన, నేను జనం కోసం ఏమైనా చేస్తా అన్నట్లు మాట్లాడుకొచ్చిండు సారు. ఈ నడుమ మూగజీవాల మీద బగ్గ పాయరమే గుంజుతుంది మనుషులకు. మెదక్ జిల్లా తుప్రాన్ 6వ వార్డులుండే ప్రసాద్ అనే ఆర్ఎంపీ డాక్టరు వాళ్ళింట్లో పెంచుకునే ఆవుకు శ్రీమంతం చేసిండు. గిట్ల సంగతని పంతులను అడిగితే ఆయన మనుషులకు చేసినట్లు ఆవుకు శ్రీమంతం చెయ్యుర్రని చెప్పిండట. అందుకే గిట్ల చేసిన, నేను ఏడికి పోయినా గోమాతను మొక్కిపోతా, నాకు మంచిగా అవుతుంది అని చెప్పుకొచ్చిండు. కాలనీలో ఉన్న ఆడోళ్లు కూడా వచ్చి ఆవుకు దండేసి చెల్లబట్టలు కప్పి పండ్లు ఫలాలు తినిపించిర్రు, హారతి పట్టిర్రు. చలో మరి 1 మడి అల్లి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.